అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శత్రుబాధలు అప్పులన్నీ మాయం. వెల్లుల్లి రహస్య తాంత్రిక పరిహారం. వెల్లుల్లితోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మనకున్నటువంటి శత్రువుల బాధల నుంచి, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి, అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలు అయినా సరే వాటి నుండి పూర్తిగా బయటపడేసేటటువంటి ఒకే ఒక రహస్యమైనటువంటి వెల్లుల్లితో చేసేటటువంటి తాంత్రిక పరిహారం ఇది. వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనది. మనకు వంటింట్లో దొరికేటటువంటి వెల్లుల్లితో ఈ రహస్య పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వెల్లుల్లి ఏంటంటే మనకి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే వంటపరంగా, ఆరోగ్యపరంగా మనకి ఎంత శక్తిని ఇస్తుందో అలాగే మనకు పరిహారపరంగా కూడా అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. మనకు శత్రువులు ఉంటూ ఉంటారు కదా, అంటే అసలు మన ప్రమేయం లేకుండానే మనం అంటే ఎందుకో కొంతమందికి గిట్టకుండా ఉంటాము. ఒక్కొక్కరికి నచ్చము, మనం మాట్లాడిన వారికి నచ్చదు, మనం ఏం చెప్పినా కూడా వారికి నచ్చదు, మనం ఏ పని చేసినా నచ్చదు. ఎందుకో ఊరికనే మన మీద పగ పెంచుకుంటూ, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకుని ఏంటంటే మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చూడడం, మన మీద చాడీలు చెప్పడం, లేనిపోని నిందలు వేయడం, ఇలా కక్ష పెంచుకుంటూ ఉంటారు. అసలు మనం ఏమన్నా వాళ్ళని చేశామా అంటే ఏమీ ఉండదు. మనం మంచిగా ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అందులో కూడా తప్పులు వెతికేసి అలా శత్రువులుగా తయారవుతూ ఉంటారన్నమాట. ప్రత్యేకంగా మన ఇంటి మీద దృష్టి, మనుషుల మీద దృష్టి దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా నరదృష్టి, శత్రుత్వము, శత్రువుల యొక్క బాధలు అవ్వచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా ఏంటంటే మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం సమస్యల ఊబిలో కూరుకుపోతూ ఉంటాము. కాబట్టి ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వెల్లుల్లితో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఈ పరిహారం చేసి ఇలా చేశామని చెప్పేసి ఎవరికీ చెప్పకూడదు. రహస్యంగా చేసుకునేటటువంటి పరిహారం ఇది. ఒకవేళ చెబితే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది ఇలా చేసుకోండి. వెల్లుల్లి అంటే దుర్గాదేవి స్వరూపం. ఈ వెల్లుల్లి మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుందన్నమాట. ఒకవేళ శత్రుబాధలు ఏమైనా ఉన్నా కూడా ఆ శత్రువులు కూడా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు మిత్రులుగా మనకు మారతారు. అసలు వాళ్ళకి మనకి మాటలే లేవు, ఇక జీవితంలో వాళ్ళు మారరు. ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అనుకుంటారా? సరే, మారకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఒకవేళ మన మీద, మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా, అంటే వీళ్ళు నాశనం అయిపోవాలి అని చెడు ప్రయోగాలు చేయించినా కూడా అటువంటి వాటిని తిరిగి కొట్టాలి అంటే అలాంటివి చేపించినప్పుడు అవి కూడా మనల్ని తాకకుండా వాళ్ళు చేపించిన ప్రతిదీ కూడా వారికి తిప్పికొట్టేటట్లుగా చేయడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వారి యొక్క చెడు కన్ను దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి అనేది మన మీద పడకుండా ఉండడానికి, వారి ఏడుపులు ఏమైనా ఉంటే వారిది వారికే తగిలేటట్లుగా తిప్పి కొట్టేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి, మీకు ఉన్నటువంటి దరిద్రపు బాధల నుంచి, అన్నిటి నుంచి కూడా తీసేసి మనకు కాలం అంతా కూడా అనుకూలంగా మారేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం. ఒక్కోసారి ఏంటంటే ఏది చేసినా కూడా ప్రతిదీ వ్యతిరేకంగా వికటిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు జీవితంలో చాలా విరక్తి పుడుతుంది. అలాంటివన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారాలి. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకి చక్కగా ఈ పరిహారం రూపంలో ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి, మనకంతా మంచి జరగాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఈ పరిహారంని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వెల్లుల్లిని కొంతమంది చిన్నుల్లిపాయ అని అంటారు, అలాగే వెల్లుల్లిపాయ అని కూడా అంటూ ఉంటారు.
మరికొంతమంది తెల్ల ఉల్లిపాయ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో ఈ వెల్లుల్లిని పిలుస్తూ ఉంటారు. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం మసాలా కూరల్లో వాడుతూ ఉంటాము. ముఖ్యంగా చికెన్లో, మటన్లో, నాన్ వెజ్ కర్రీస్లో, బిర్యానీ అవ్వచ్చు. ఇలా మనకి వెల్లుల్లిపాయ లేకపోతే అసలు వంట పని అవ్వనే అవ్వదు. వెల్లుల్లిపాయ వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అంతా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అలా కూరల్లో మనకి వెల్లుల్లిపాయ లేకపోతే కూరలు అసలు అవ్వనే అవ్వవు అని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఈ వెల్లుల్లిపాయ ఉండాల్సిందే. ఈ వెల్లుల్లిపాయ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది. అంటే మనం పట్టు వలవడానికి ఎప్పుడన్నా గోరు యూస్ చేసి పట్టు వలిచినప్పుడు కూడా మనకి ఆ గోరు కానీ ఆ వేలు కానీ ఆ కాసేపు కూడా బాగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు అనేవి అంత ఘాటుగా ఉంటాయి. అంత పవర్ వీటికి ఉంటుందన్నమాట. అలాగే మనకి పరిహారపరంగా కూడా శత్రువుల్ని కానీ, మనకి ఎవరైనా ఇబ్బందులు పెట్టే వాళ్ళని కానీ, అలాగే మనకి ఒక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు. అలా ఈ యొక్క గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా ప్రతి దానికి కూడా ఈ వెల్లుల్లిపాయ అనేది మనకు అనుకూలంగా మారుస్తుంది. ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా, అది తీసుకోండి చాలు. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా దానిపైన ఉన్న ఆ పొట్టును తీసేసుకోవాలి. పొట్టు అంటే వెల్లుల్లి రెబ్బ మీద ఉండే పీల్ అన్నమాట. దాన్ని చక్కగా పీల్ చేసుకోవాలి. ఆ పొట్టుని ఒలుచుకోవాలి. మీరు ఆ పొట్టును అలాగే ఉంచేసి ఈ పరిహారం చేస్తే ఆ పరిహారం అనేది అంతగా పనిచేయదు. ఎందుకంటే మనకి ఆ పైన ఉన్నటువంటి పొట్టు అడ్డు వస్తుంది. కాబట్టి మనం శుభ్రంగా ఆ పీల్ అంతా చేసుకోవాలి. అంటే ఆ పొట్టుని ఒలిచేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బ కూడా మంచిగా ఉండాలి. కట్ అయి ఉండడం కానీ, సరిగ్గా లేకపోవడం కానీ అలా ఉండకుండా మంచిగా ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడు చేయాలి అంటే శనివారం రోజు చేసుకోవడం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే సుమారు 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఏ శనివారం అయినా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మీరు కావాలనుకుంటే అమావాస్య తిథిలో కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజున చేసుకోవచ్చు. ఇలా ఈ పరిహారాన్ని ఈ రోజుల్లో చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ వెల్లుల్లిపాయ రెబ్బని ఒకటి తీసుకొని శనివారం రోజు ఏంటంటే మనం చాలా వరకు కూడా నియమాలను పాటిస్తూ ఉంటాం. శనివారం రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నాన్ వెజ్ అనేది తినరు. కాబట్టి శనివారం రోజున మనకు ఉన్నటువంటి శని సమస్యలను, శని దోషాలను, ఏలినాటి శనిని, అలాగే శత్రుబాధలను తొలగించుకోవడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసే రోజున నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా తినకూడదు. నాన్ వెజ్ తినని రోజు చేసుకుంటే చాలా మంచిది. అలాగే నాన్ వెజ్ అనేది ఇంట్లో కూడా వండకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా తరచూ గొడవలు ఎందుకు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో కూడా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. ఒకరంటే ఒకరికి అసలు గిట్టదు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపార స్థలాల దగ్గర శత్రువులు తయారయ్యి అక్కడికక్కడ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అంటే మనం బయటపడలేని స్థితి అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి చెడు అంతటిని తీసేసుకోవడానికి, అలాగే మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి, మానసికంగా మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దీంతో పాటుగా మనకు మేకు ఉంటుంది కదా, గోడలకు కట్టేటటువంటి ఇనుప మేకు, ఆ మేకును కూడా ఒకటి తీసుకోవాలి. ఈ మేకు ఏంటంటే మనకున్నటువంటి చెడును, దరిద్రాన్ని, ఇలాంటివన్నీ తొలగించడానికి ఈ ఇనుప మేకు అనేది బాగా పనికి వస్తుంది. ఒక చిన్న మేకు చాలు, దానిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బని మనం శుభ్రంగా పొట్టు అనేది అంటే పైన పీల్ అనేది తీసేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బని తీసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదా బ్లాక్ కలర్ స్కెచ్ కానీ తీసుకోవాలి. లేదా ఐబ్రోస్ పెన్సిల్, ఇలా మీ దగ్గర నలుపు రంగులో ఉన్నటువంటి ఒక పెన్నును తీసుకొని దాని మీద మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో
వారి పేరు రాయాలి. మీకు శత్రువులు ఎవరూ లేరు అనుకోండి, వారి గురించి అసలు మీకు తెలియదు అనుకోండి, అప్పుడు మీరు చక్కగా దుర్గాదేవిని తలుచుకొని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య పోవాలి, మాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పేసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసుకొని దాని మీద రాయండి. సింపుల్గా ఆ వెల్లుల్లి రెబ్బ మీద రాయండి. వారి పేరు అనుకోండి, ఆ పేరును రాయండి. దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి రాయండి, లేదా బ్లాక్ కలర్ పెన్ కానీ లేదా కాజల్ కానివ్వండి. ఇలా మీ దగ్గరలో ఉన్నటువంటి నల్లదానితో రాయండి. మీకు డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్య ఉందనుకోండి, డబ్బు అని చెప్పి అక్కడ రాసుకోండి. ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కగా దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకోవడం ఒకవేళ కుదరదు, మాకు ఆ టైంలో చేయడానికి కుదరలేదు అని అంటే మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెల్లుల్లికి కూడా ప్రకృతి యొక్క శక్తి, దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా మీరు మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోండి. శత్రువుల పేరు ఏదైనా రాశారు అనుకోండి, వాళ్ళు మాకు మిత్రులుగా మారాలి, మాకు వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే అవి పోవాలి, వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగేటట్లుగా ఉన్నాయి, అలాంటివి ఏవి కూడా జరగకూడదు, వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. లేదా డబ్బు గురించి అనుకోండి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మేము బాగా డబ్బు సంపాదించుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి వివాహం అనేది త్వరగా జరగాలి, మంచి ఉద్యోగం రావాలి, మా జాతకంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి అని ఇలా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ వెల్లుల్లి రెబ్బని మీ తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టిలాగా తీసేసుకోండి. తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేకు ఉంటుంది కదా, ఈ మేకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇనుప మేకు, దానిని తీసుకొని మీ సమస్య అనేది వెల్లుల్లి రెబ్బ మీద రాస్తారు కదా, ఆ సమస్య మీద అది శత్రువు పేరు అవ్వచ్చు, లేదా మీకున్నటువంటి సమస్య అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, దాని మీద మీరు తీసుకున్న ఇనుప మేకును గుచ్చేసేయాలి. ఆ వెల్లుల్లిలో ఈ ఇనుప మేకుని గుచ్చాలి అన్నమాట. కరెక్ట్గా మనం ఎక్కడైతే రాస్తామో అలా దాని మీద మధ్యలో వచ్చేటప్పటికి ఇనుప మేకును ఆ ప్రదేశంలో గుచ్చాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి రెబ్బ పైన ఉన్నటువంటి పీల్ మాత్రం తీసేయాలి. పైన పొట్టు ఉంటే మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి చక్కగా పొట్టు అంతా కూడా తీసేసి దాని మీద శత్రువు పేరు అయితే శత్రువు పేరు, లేకపోతే మీ సమస్య డబ్బు గురించి అయితే డబ్బు గురించి, ఇంటి గురించి అయితే ఇంటి గురించి, ఇలా మీ సమస్య ఏదైతే ఉందో దాని గురించి రాయాలి. మీకు ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పు తీరిపోవాలని, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి కానీ బ్లాక్ కలర్ పెన్ను తోటి కానీ సింపుల్గా రాసేసిన తర్వాత ఒక ఇనుప మేకును తీసుకొని మీరు రాసిన వెల్లుల్లి రెబ్బలో ఆ మేకును గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత దానిని మీ చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పుకున్న తర్వాత ఇక దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బయట చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ లేదా కాస్త ఖాళీ ప్రదేశం కానీ ఉంటే కొంచెం గొయ్యిలాగా తీసేసి, అంటే మన దగ్గర పార లాంటివి ఉంటాయి కదా, వాటితో కొంచెం గొయ్యిలాగా తీసేసి ఈ వెల్లుల్లి రెబ్బ మనం రాసింది ఉంటుంది కదా దానిని అందులో పెట్టేసి మళ్ళీ ఎవరికీ కనిపించకుండా మట్టిని వేసేయాలి. దాని మీద అలా మట్టిని వేసేయడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ముందు ఆ బాధలు అనేవి నశించిపోతాయి. వారు మనకు చేసేటటువంటి చెడు అంతా కూడా నశించిపోతుంది. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ సమస్యని మనం అందులో పాతి పెట్టేసినట్లు, ఇక ఆ సమస్య మన దరి కూడా చేరదు. మట్టిలో పాతి పెట్టేశాం, ఇక అది అంతటితో తీరిపోయింది. అలాగే మీకున్న సమస్యలు అనేవి దానికి సంబంధించినవి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ శత్రువులు మీకు 2-3 ఉన్నారు అనుకోండి, 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాని మీద మీరు ఇలాగే రాసేసి అలా గుంటలో పాతి పెట్టేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు పేరు మీద ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ మీద వారి పేర్లు రాయాలి. అంటే ఒక వెల్లుల్లి రెబ్బ మీద ఒకరి పేరు మాత్రమే రాయాలి.
ఒక వెల్లుల్లి రెబ్బ మీద 2-3 పేర్లు కానీ ఒకదాని మీద 2-3 సమస్యలు కానీ రాయకూడదు. వెల్లుల్లి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు కదా. ఇప్పుడు 2 శత్రువులు ఉన్నారనుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మీ సమస్య రాసేసి దానిని ఇంతకుముందు చెప్పినట్టుగా 2 మేకలకు గుచ్చేసి గుంట తీసి వాటిని పాతి పెట్టేయాలి. మాకు ఉన్న సమస్య అంతా పోవాలి అని చెప్పేసి లేదా డబ్బుకు సంబంధించి అయినా కానీ ఇలా ఏదైనా 2-3 సమస్యలు ఉన్నా 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని అలా పాతి పెట్టేసుకోవచ్చు. లేదు మీకు ఒకటే సమస్య ఉందనుకోండి, చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని ఆ సమస్య రాసామా, శత్రువు పేరు రాసామా, మీకు గుచ్చామా, చిన్న గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టామా, మన సమస్య అంతా కూడా పోయింది అని చెప్పేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేసి ప్రశాంతంగా ఉండండి. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది. ఆ చెడు అంతా కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. ఇక శత్రువుల వల్ల వాళ్ళు ఏదైనా చెడు చేసినా వాళ్ళు మిత్రులైతే పర్వాలేదు, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు. లేదా వాళ్ళు అర్థం చేసుకోరు అని అనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రయత్నాలు చేసినా అంటే వాళ్ళు మీ మీద చెడు ప్రయోగాలు చేసినా అవి మీ దగ్గరకు రావు, అలాగే మిమ్మల్ని తాకలేవు, వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. అంత పవర్ఫుల్గా ఈ వెల్లుల్లి పరిహారం అనేది పనిచేస్తుంది. అలాగే మీకు ఏదైనా అప్పుల బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి మానసికంగా దృఢంగా ధైర్యంగా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మిమ్మల్ని కుబేరులుగా మార్చేటటువంటి శక్తి కూడా ఈ పరిహారానికి ఉంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఇలా చేశామని చెప్పి పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ చెబితే మాత్రం చేసినంత కూడా వృధా అయిపోతుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి రహస్యంగా చేయడం చాలా మంచిది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి, శత్రువుల నుంచి, రుణ బాధల నుంచి ఇలా అన్నిటి నుంచి కూడా బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు.